నాకు వంట గింట ఏమీ రాదు. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మెరుగు పెట్టకుండా రత్నానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. కేవలం డబ్బుంటే సరిపోదు, మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం నటి జూనియర్ సుహాసిని విషయమే. ఇక ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవ్వగా 2 వారాల్లో 2 సభ్యులు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ సీజన్ లో 3వ వారం జరుగుతున్న ఆటలో కొత్తదనం కనిపించక సోసోగా సాగుతున్న ఈ షోలో ఓటింగ్లు కూడా సరిగ్గా లేకపోవడంతో ఇప్పటి వరకు జరిగిన 8 సీజన్ల కంటే సీజన్ 9కే చాలా తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది. ఇక ఇందుకు ముఖ్య కారణం కామనర్స్ అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక అలా డీలా పడిపోతున్న ఈ షోకి బూస్ట్ రావాలంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ద్వారానే సాధ్యమవుతుందని అందరూ అనుకుంటున్నారు. అలా 5వ వారంలో 5గురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలియగా అందులో నటి సుహాసిని ఉండడం గమనార్హం. ఇక ఈమె చంటిగాడు సినిమాలో హీరోయిన్ గా నటించి సక్సెస్ అయిన ఆ తర్వాత స్మాల్ స్క్రీన్ వైపు మక్కువ చూపుతూ తన సత్తా చాటుకుంది. ఇక అలా ఈమె హౌస్ లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తే తన ఎనర్జీతో గేమ్ కి మంచి ఉత్సాహం తీసుకొస్తుందని ఆమె అభిమానులు తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు సుహాసిని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి గల కారణాలేంటి? హీరో బాలాదిత్యతో సుహాసిని పెళ్లి పీటల దాకా వెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది? సుహాసిని చేసిన తప్పు వల్లే తన కెరియర్ నాశనమైందా? సుహాసిని భర్త ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? తినడానికి తిండి లేని స్థాయి నుండి కోట్ల ఆస్తిని ఎలా సంపాదించింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. సుహాసిని అలియాస్ జూనియర్ సుహాసిని. ఈమె 1987 మే 26న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి వెంకట్రెడ్డి, తల్లి జ్యోతి. ఈమెకి అనుదీప్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇదిలా ఉంటే సుహాసిని తన స్కూలింగ్ని హరినాథ్పూర్లోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న సుహాసిని బాగా చదివి డాక్టర్ అవ్వాలనుకునేది. అయితే ఈమెకి చిన్నప్పటి నుండి డాన్స్ పై మక్కువ ఎక్కువగా ఉన్న కారణంగా డాన్స్ నేర్చుకుంటూ స్కూల్ ప్రోగ్రామ్స్ లో డాన్స్ చేస్తూ ప్రైజెస్ ని గెలవడంతో ఈమె ఎక్స్ప్రెషన్స్ ని, డాన్స్ ని చూసి అందరూ తనని పొగిడేవారు. ఈ క్రమంలోనే తన మేనమామ ఇండస్ట్రీలో కాస్టింగ్ డైరెక్టర్ గా పనిచేయగా డైరెక్టర్ బి జయ గారు చంటిగాడు అనే మూవీని బాలాదిత్యతో ప్లాన్ చేసి హీరోయిన్ గా తెలుగు అమ్మాయి కోసం వెతుకుతున్న క్రమంలో ఈ విషయం తెలుసుకున్న సుహాసిని మేనమామ చాలా మంది అమ్మాయిల ఫోటోలని జయ గారికి చూపించినా ఆమెకి నచ్చకపోవడంతో చివరిగా తన మేనకోడలు సుహాసిని ఫొటోస్ని చూపించగా తన లుక్స్ పర్ఫెక్ట్గా ఉండడంతో ఆ అమ్మాయిని ఆడిషన్కి తీసుకురమ్మన్నారు. అయితే సుహాసిని ఇంట్లో తన తండ్రికి కూతురు సినిమాల్లో యాక్ట్ చేయడం నచ్చకపోవడం, అలా అక్కడ అమ్మాయిలకి సేఫ్టీ లేదని ఒప్పుకోలేదు. అయితే సుహాసిని మేనమామ మాత్రం ఈ మూవీ డైరెక్టర్ ఫీమేల్ అయి ఉండడంతో సెట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని కన్విన్స్ చేయడంతో వారి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉన్న కారణంగా తమకి వేరే దారి లేక ఒప్పుకున్నారు. ఇక అలా సుహాసిని ఆడిషన్ ఇవ్వగా తన యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో డైరెక్టర్ జయ గారు ఎంజే భిక్షు దగ్గర కొన్నాళ్ళు ట్రైనింగ్ తీసుకోమని సలహా ఇవ్వడంతో సుహాసిని మేనమామ తనని భిక్షు గారి దగ్గర యాక్టింగ్ కోసం చేర్పించారు. అలా సుహాసిని 3 నెలల కోర్సుని పూర్తి చేసుకుని ఆడిషన్ లో పాల్గొనగా తనని హీరోయిన్ గా సెలెక్ట్ చేయడంతో చంటిగాడు మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని 2003 నవంబర్ 26న ఆ మూవీని రిలీజ్ చేయగా ఆ మూవీ హిట్ అవ్వడంతో పాటు సుహాసిని యాక్టింగ్ కి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తన 10వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి సుహాసిని సినిమాలనే తన ప్రొఫెషన్ గా ఎంచుకోవాలని డిసైడ్ అయింది. ఇక అలా 2వ మూవీ కూడా బాలాదిత్యతో కలిసి సుందరానికి తొందర ఎక్కువ అనే మూవీని చేయగా ఆ సమయంలో సుహాసిని బాలాదిత్యకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, ఇక అలా సీరియస్ రిలేషన్లో ఉండడంతో త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు బయటికి హల్చలయ్యాయి. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో వీటిపై స్పందించిన సుహాసిని బాలాదిత్య తనకి మంచి ఫ్రెండ్ మాత్రమేనని, తామెప్పుడూ బయట కలిసి తిరగలేదని, అలా ఎలా ఇలాంటి వార్తలు రాస్తారని రియాక్ట్ అవ్వడంతో అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైంది. ఇక అలా సుందరానికి తొందర ఎక్కువ అనే మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అయినా కూడా సుహాసినికి కోకిల, ఆదివారం, ఆడవాళ్ళకి సెలవు అనే మూవీస్ చేసే అవకాశం వచ్చిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తెలుగులో ఈమెకి హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ రోల్స్ రావడం మొదలయ్యాయి.
అందుకు తోడు సుహాసిని తల్లిదండ్రులు ఎప్పుడూ తనతోనే ఉండడం, అలా ఈమెను ఎవరూ మూవీస్లో క్యాస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో సుహాసిని తన మకాన్ని తమిళ్ మూవీ వైపు మార్చిన అక్కడ కూడా చిన్న చితక క్యారెక్టర్సే రావడంతో, కన్నడలో కూడా కొన్ని మూవీస్ చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో సుహాసినికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక ఆ మధ్యలో కొన్ని భోజ్పూరి మూవీస్లో యాక్ట్ చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోవడంతో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ వైపే తన దృష్టిని సారించగా తమాషా, చూద్దాం రండి, స్వీట్ హార్ట్, పున్నమి నాగు, మౌనరాగం, ప్రేమచంద్ర అనే మూవీస్ని చేసిన వాటి ద్వారా తనకి అనుకున్నంతలా నేమ్ కానీ ఫేమ్ కానీ రాకపోవడం, మరోవైపు ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడంతో సుహాసిని ఆర్థికంగా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అలా ఒక స్టేజ్లో ఇండస్ట్రీలో పూర్తిగా ఛాన్సులు తగ్గడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే అపరంజి అనే సీరియల్ కోసం హీరోయిన్ని వెతుకుతున్నారని ఒక మేనేజర్ ద్వారా తెలుసుకున్న సుహాసిని తనకి వేరే దారి లేక ఆ సీరియల్ ఆడిషన్లో పాల్గొని సెలెక్ట్ అవ్వగా షూటింగ్ని పూర్తి చేసుకొని 2010లో జెమినీ టీవీలో టెలికాస్ట్ అయింది. అలా మొదటి ఎపిసోడ్ నుండే ఆ సీరియల్కి మంచి ఆదరణ రావడంతో సుహాసినికి శివశంకర్ అనే తమిళ్ సీరియల్లో కూడా ఛాన్స్ వచ్చింది. ఇక అలా తెలుగులో అనుబంధాలు, అష్టాచెమ్మ అని చేస్తూ మరోవైపు ఇద్దరమ్మాయిలు అనే సీరియల్ చేస్తున్నప్పుడే సుహాసిని ధర్మ దొన్నెపూడి అలియాస్ రాజు దొన్నెపూడి అనే మోడల్ కమ్ యాక్టర్ని కలవడం జరిగింది. ఇక ఈ ధర్మ విజయవాడకి చెందిన వారై ఉండి ఆర్థికంగా చాలా బలంగా ఉండడంతో సినిమాల్లో తన సత్తా చాటుకోవాలని మొదటిగా కలయా నిజమా అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కాక్టైల్ డైరీస్ అనే 10 మూవీస్కి పైగా యాక్ట్ చేస్తూ కొన్ని కమర్షియల్ యాడ్స్లో నటించగా వాటి ద్వారా తనకి ఎటువంటి ప్రయోజనం కలగకపోవడంతో తన సత్తాని స్మాల్ స్క్రీన్లో చాటుకోవాలని సీరియల్స్గా ట్రై చేయగా ఇతనికి ఇద్దరమ్మాయిలు అనే సీరియల్లో ఆర్య అనే పాత్రలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడే సుహాసినికి ధర్మకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక సుహాసినికి స్మాల్ స్క్రీన్లో మంచి గుర్తింపు ఉన్న ఆ గుర్తింపుకు తగ్గ అవకాశాలు లేకపోవడంతో ధర్మ తనకి ఆర్థికంగా సపోర్ట్ చేయగా సుహాసిని కొన్ని సీరియల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఆర్థికంగా కొంతవరకు బలపడింది. ఇక ఇదిలా ఉంటే గిరిజా కళ్యాణం సీరియల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు వీరిద్దరి రిలేషన్ గురించి ధర్మ ఇంట్లో తెలిసి మొదట్లో వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా పెళ్ళంటూ చేసుకుంటే సుహాసినినే చేసుకుంటానని ధర్మ పట్టుబట్టుకొని కూర్చోవడంతో తమకి వేరే దారి లేక ఇరు కుటుంబ సభ్యులు వీరిద్దరికి 2016లో గ్రాండ్గా పెళ్లి చేశారు. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాసినిని యాంకర్ మీ భర్తకి నచ్చిన వంట ఏంటని అడగగా అందుకు ఆమె తనకి ఎలాంటి వంట రాదని, ఇంటి పని కూడా చేయలేనని, చిన్న వయసులోనే తను సినిమాల్లో హీరోయిన్గా అడుగుపెట్టడంతో తన తల్లిదండ్రులు తనతో ఎలాంటి పనులు చేపించేవారు కాదని, వంట కూడా నేర్పించలేదని, ఇక పెళ్లి తర్వాత కూడా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల తన అత్తయ్యే వంటలు చేసి పెడుతుందని, తనకి కూడా ఎక్కడ వంట చేసే అవకాశం రాలేదని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే సుహాసిని నా కోడలు బంగారం, గిరిజా కళ్యాణం, దేవత అనే సీరియల్స్లో హీరోయిన్గా ప్రొడ్యూసర్గా చేయగా అన్ని సీరియల్స్కి మంచి ఆదరణ లభించడంతో ఆ తర్వాత మామగారు అనే సీరియల్లో ప్రొడ్యూసర్గా హీరోయిన్గా చేయగా ఈ సీరియల్ అంతలా జనాదరణ పొందలేదు. ఇక ఇదిలా ఉంటే సుహాసిని కోకిల సీరియల్లో శివబాలాజీతో కలిసి యాక్ట్ చేయగా ఒకరోజు అతని బర్త్డే ఉన్న కారణంగా ఈమెని పబ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. అలా అప్పటి వరకు తనకి పబ్కి ఎలా వెళ్లాలో తెలియక శారీ కట్టుకొని తల నిండా మల్లెపూలు పెట్టుకొని వెళ్ళగా తనని అందరూ డిఫరెంట్గా చూస్తూ కమెంట్స్ చేయడంతో ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకున్న శివబాలాజీ తను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం చూసి పక్కనే ఉన్న రెస్టారెంట్కి తీసుకెళ్లి డిన్నర్ చేపించి అక్కడి నుండి ఇంటికి పంపించేశాడని సుహాసిని తనకెదురైన డిఫరెంట్ ఇన్సిడెంట్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే సుహాసినికి ధర్మాకి పెళ్ళై 9 ఏళ్లైనా పిల్లలు లేకపోవడంతో చాలా మంది వీరిని విమర్శించగా ఇదే విషయంపై స్పందించిన సుహాసిని తాను సీరియల్స్లో బిజీగా ఉండడం వల్ల పిల్లల గురించి ప్లాన్ చేయట్లేదని, నిజానికి దేవతా సీరియల్ తర్వాత కొన్నాళ్ల పాటు నటనకి దూరంగా ఉంటూ ప్రొడ్యూసింగ్ మాత్రమే చేయాలనుకుందని, అలా మామగారు అనే సీరియల్ని ప్రొడ్యూస్ చేస్తూ హీరోయిన్ కోసం వెతికే క్రమంలో ఎవరూ ఆ పాత్రకి సెట్ కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తను ఆ సీరియల్లో యాక్ట్ చేయాల్సి వచ్చిందని, దీంతో సీరియల్లో తనదే లీడ్ పాత్ర కావడంతో పిల్లల గురించి ఎలాంటి ప్లాన్ చేసుకోలేదని చెప్పుకొచ్చింది. ఇక అలా ఇప్పుడు శ్రీహరి కళ్యాణం అనే సీరియల్లో సుహాసిని ప్రొడ్యూసర్గా చేయగా తాజాగా సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం మూవీలో ఒక పాత్ర చేయడం ద్వారా సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. ఇక అలా తను మూవీలో యాక్ట్ చేసేందుకు రెడీగా ఉందనే విషయం ఇండస్ట్రీలో తెలియాలంటే బిగ్ బాస్ షోకి వెళ్తేనే సాధ్యమని గ్రహించి సుహాసిని వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ సీజన్ 9లోకి రోజుకి 50,000 రూపాయల రెమ్యూనరేషన్ని తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం. సుహాసిని నటించిన సీరియల్స్లో మీ ఫేవరెట్ ఏదని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇప్పటి వరకు సుహాసిని హీరోయిన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా 30 సినిమాల్లో 10 సీరియల్స్లో యాక్ట్ చేయడం గమనార్హం.
ఫోక్స్, డెసిషన్ అనేది కంట్లో పడ్డ నలగ లాంటిది. దాన్ని సరిగ్గా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. తొందరలో సరైన నిర్ణయం తీసుకోకపోతే నొప్పితో విలవిలలాడే పరిస్థితి ఉంటుంది. ఇది ఫోక్స్ సుహాసిని గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.